సాధనకు స్వాగతం. మొట్టమొదటిసారిగా మానవుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఈ భూమిని, భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, దానిని అర్థం చేసుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ప్రయోగాలు జరిపినట్లుగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అనేక గ్రంథాల ద్వారా. ఏమేం ప్రయోగాలు చేశాడు అంటే సూర్యుడు రావటం, చంద్రుడు మళ్ళీ రావటం, ఈ చంద్రకళలు, ఇవన్నీ మానవుడు పుట్టేటప్పటికనే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు. సో వాటిల్లోంచి తను ఏమి తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోటి రకరకాలుగా తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గ్రహిస్తూ తద్వారా తను పొందుతున్నటువంటి అనుభూతిని నలుగురితో పంచుకుంటూ ఇలా రకరకాలుగా మనకి ఈ రోజున ఈ స్థితికి మనం వచ్చేసాం. కానీ ఈ స్థితికి మనం ఎప్పుడు వచ్చినా కూడా అసలు ముఖ్యమైనటువంటి విషయాన్ని మానవుడు మర్చిపోయాడు. అది మనం చెప్పుకున్నాం. కానీ మనకి ఈ భూమి ఎప్పుడు పుట్టిందో తెలియదు. భూమి పుట్టిన తర్వాతనే కదా మనందరం ఈ భూమి మీదకి వచ్చింది. భూమి పుట్టాకే మనం వచ్చాము అన్నది విషయం మనకు తెలుస్తుంది, మనకు ఎవరు చెప్పక్కర్లా. ఎందుకంటే మనం పుట్టేటప్పటికనే భూమి ఉంది. అయితే ఈ భూమికి ఎన్నేళ్ళు, ఎంత వయసు వచ్చింది ఈ భూమికి అని లెక్కలు కడుతూ ఉంటాం మనం. అంటే మనకంటే ముందు పుట్టిందా అని లెక్కలు వేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే నువ్వు నేను పుట్టంగానే రాలేదు, ఇది కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే భూమి ఏర్పడి ఉండొచ్చు. అవన్నీ ఊహాగానేలే కదా. కరెక్ట్గా ఎవరు లెక్క కడతారు? ఏమండి, మా నాన్నగారి వయసు 50 ఏళ్ళు, మా తాతగారి వయసు 70 ఏళ్ళు, పోనీ మా తాతగారి వయసు ఇంత ఉండొచ్చు అంటే వాళ్ళ నాన్నగారి వయసు ఇలా ఒక 10-20 తరాలు వెనక్కి వెళ్తే ఆయన వయసు ఎంత ఉందో మనకి తెలీదు. ఊహిస్తాం, ఏమో ఇంత ఉండొచ్చేమో. అలాంటి ఊహాగానాలే మనం ఇప్పుడు భూమి విషయంలో కూడా మనం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం బతుకుతున్నాం కాబట్టి, ఈ భూమే శాశ్వతమైనది కాబట్టి, ఈ భూమి మీద మనం అందరం శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాం కాబట్టి, ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి హక్కులుగా మనం భావిస్తున్నాం. సరే, భూమి విషయం వదిలేయండి. ఇంకొంచెం పైకి వెళ్తే అసలు ఈ భూమి అనేటటువంటిది ఎక్కడుంది? సూర్యమండలంలో ఉంది అని చెప్తారు. ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి భూమి, ఈ భూమి సూర్యమండలం సూర్యుడి తర్వాత వచ్చిందా, సూర్యుడి ముందు వచ్చిందా? సూర్యుడి తర్వాతే వచ్చింది. సూర్యుడి తర్వాత వచ్చినటువంటి భూమి మీద మనం ఉన్నాం. కానీ మళ్ళీ మనం భూమిలాగానే సూర్యుడికి కూడా లెక్కలు కడుతూ ఉంటాం. ఆ సూర్యుడికి ఎంత వయసు అండి, ఇన్నేళ్లలో సూర్యుడు వెళ్ళిపోతాడండి, ఏవో కొన్ని బిలియన్ల సంవత్సరాలని చెప్తూ ఉంటాం. అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. అప్పటికి మనం ఇక్కడ ఉంటామో లేదో మనకు తెలియదు. ఇవన్నీ మన ఊహాగానాలే. ఇలా రకరకాలుగా మనం ఊహలు చేస్తున్నాం. మరి దానికంటే ముందేముంది? సూర్యుడు రాకముందు మనకున్నటువంటి మిల్కీవే గ్యాలాక్సీ ఉంది కదా. ఈ మిల్కీవే గ్యాలాక్సీకి కూడా మనం లెక్కలు కడుతూ ఉంటాం. ఏమిటంటే ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి రచ్చబండ కబుర్లు లాంటివి అనమాట. అసలు విషయం వదిలేసి రకరకాలుగా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం. అదండి, ఇదండి, ఇలా అయి ఉంటుంది. సైంటిస్టులు అన్ని ఏమిటి దానివల్ల వస్తుంది? ఈ సృష్టిలో ఇంకొక చోట జీవం ఉందా లేదా? ఏమిటి దానివల్ల మనం పొందేటి? ఒక సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చొని మనలో ఉన్నటువంటి దాన్నే మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఎక్కడో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే జీవుడు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలలో ఇది కూడా ఒకటి. అక్కడ నీళ్లున్నాయా లేదా, ఇక్కడ నీళ్లున్నాయా లేదా, మరి కుజగ్రహం మీద నీళ్లున్నాయా లేదా, అరుగు అక్కడ ఏదో బ్లూగా కనపడింది ఒక ఫోటోలో, అది ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు ఉండాలి. ఇలా రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా. శాస్త్రజ్ఞులు అనేక ప్రయత్నాలు, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలనండి, డాలర్లనండి అంతరిక్ష పరిశోధనలోకి మనం పరిశోధనలు చేస్తూనే ఉన్నాం. మరి ఈ సోలార్ సిస్టమ్ ఏర్పడక ముందు ఉన్నటువంటి మిల్కీవే కూడా ఏర్పడక ముందే ఉంది, చోటు ఉంది కదా. ఆ చోటునే మనం ఏమంటున్నాం? ఆకాశం అంటున్నాం. అది ఎంత ఉందో తెలీదు. పోనీ లెక్క కట్టండి, ఆకాశం ఎంత ఉందో. లెట్ us try to calculate the volume of the space. ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు. చివరికి ఏం తెలుస్తుంది? వ్యాక్యూమ్ అంటాడు. వ్యాక్యూమ్ అక్కడ లేదురా బాబు, నీ బుర్రలో ఉంది అని చెప్తారు పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ద్రష్టలు, దాన్ని గ్రహించిన వాళ్ళు. ఎందుకంటే సమస్తము కూడా ఆకాశంలోనే ఉంది. ఎక్కడి నుంచి ఏది వచ్చినా అందులోంచే వస్తుంది, అంటే చోట్లోంచే వస్తుంది. మనం అనుకునే భూమి, సూర్యుడు, మరి ఆ పైన ఉన్నటువంటి ఇంకా 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 ఏదైనా సరే మనం అనుకునేటటువంటి అనేక రకాలైన గ్యాలాక్సీస్ అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏదో మనకి ఒక సోలార్ టెలిస్కోప్ అనేదో పంపించారు, జేమ్స్ వెబ్ అనేటటువంటి ఒక టెలిస్కోపులు పంపించారు. వాటి నుంచి ఆకాశంలో ఏ విధంగా ఎలా ఉన్నాయి అనే రకరకాలైనటువంటి ఫోటోలన్నీ మనకు వస్తూ ఉన్నాయి. ఏం తప్పులేదు, తెలుసుకోవటంలో తప్పులేదు. కానీ
వాటన్నిటికంటే ముఖ్యమైనది నిన్ను నువ్వు తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయని చెప్తున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవటం వల్ల ఇవన్నీ కూడా తెలుస్తాయట. ఎలా తెలుస్తాయండి అంటే అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఒకటే, అక్కడ ఇక్కడ ఒకటే ఉన్నప్పుడు. ఈ మధ్య ఏదో మామూలుగా మనకు సైంటిఫిక్ రెవల్యూషన్స్ లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ గురించి చెప్తూ ఉంటారు. అంటే ఒక అణువు ఒక చోట ఉన్న అణువు దాని నుంచి వేరు చేసినటువంటి ఫోటాన్ అనండి, ఎలక్ట్రాన్ ఏదన్నా కావచ్చు, దాన్ని ఎన్ని వందల వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉంచినా ఆ రెండు కూడా ఒకే సమయంలో రెసిప్రొకేటల్ గా ఆ రెండు కూడా ఒకే టైంలో స్పందన, అంటే ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ దానికి తెలిసిపోతుంది, అక్కడ ఏం జరుగుతుందో దీనికి తెలిసిపోతుంది. ఎలా పాసిబుల్ అవుతుంది చూడండి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే మనకు తెలుస్తుంది. అలాగే ఇంకోటి కూడా ఏం చెప్తారంటే ఎవ్రీ ఎలక్ట్రాన్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ సేమ్ అన్నాడు ఒక ఆయన. సృష్టిలో ఉన్న ఎలక్ట్రాన్లు అన్ని సేమ్ అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఒకటే ఒకటి ఉంది అని చెప్తున్నారు కదా. ఆ ఒకటి ఉందని చెప్పడానికి ఒకటి, ఆ ఒకటి పూర్ణం అని చెప్పడానికి పక్కన సున్నా. పూర్ణం అంటే సున్నా, సర్కిల్ చెప్తారు కదా, 1 0 10, అదే అత్యతిష్ట దశాంగుళం, 10వ తత్వంగా ఆ తత్వమే ఉంది అని చెప్తారు. మామూలుగా మనకు ఎలక్ట్రానిక్స్ లో కూడా ఫైనల్ గా ద కోడ్, ఏ కోడ్ లో ఎలక్ట్రాన్స్ మనం అనుకునేటటువంటి కంప్యూటర్ సిస్టమ్ లో మనం సేవ్ అయ్యేవన్నీ కూడా 0 1 గానే సేవ్ అవుతాయి. ఇది కోఇన్సిడెంటా లేకపోతే మరి అది అదే సత్యమా అనేది మనం ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఎన్ని తెలుసుకున్నా ఈ ప్రపంచంలో గాని ఈ సృష్టిలో గాని ఎన్ని విషయాలు ఉన్నాయి అనేటటువంటివి మనం ప్రయత్నం చేసినా అవన్నీ కూడా భౌతికంగా మన మనస్సుకు అందేటటువంటి విషయాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్. కానీ అసలు ఉన్నదంతా బియాండే అని చెప్తారు. త్రిపాదస్యామృతం దివి అంటుంది పురుష సూక్తం. ఎప్పుడు అదే చెప్పుకోవాలి మనం, ఇంకోటి ఏం లేదు. ఎందుకు సార్ పొద్దాకులు మీరు అవే చెప్తున్నారు, మాకు బోర్ కొడుతున్నాయంటే? బోర్ కొడుతున్నాయంటే మనకి అర్థం చేసుకొని ఆచరణలోకి తెచ్చుకోవటానికి కావలసిన సంసిద్ధత లేదు. ఇప్పుడు ఒక క్లాసులో పిల్లవాడు జాయిన్ అయ్యాడండి, ఆ సంవత్సరం అంతా క్లాసులో ఆ పుస్తకాలు చదువుకోవాలిగా. ఈ పుస్తకాలు బోర్ కొడుతున్నాయి సార్, నేను వేరే పుస్తకాలు చదువుకుంటాను అంటే పరీక్షల్లో తప్పుతావని అర్థం. సార్ ఈ సైన్స్ వద్దు సార్, నేను వేరే సైన్స్ చదువుకుంటాను, ఈ మ్యాథమెటిక్స్ వద్దు సార్, నేను వేరే మ్యాథమెటిక్స్ చేస్తానంటే నీ క్లాసుకి నువ్వు ఏ మ్యాథమెటిక్స్ చేయాలో ఆ మ్యాథమెటిక్స్ చేస్తేనే, ఆ సబ్జెక్టు చదివితేనే, ఆ సబ్జెక్టులో ఇచ్చిన ఎగ్జామ్స్ పాస్ అయితేనే నీకు వస్తుంది. ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, మా చిన్నప్పుడు ఏముండేదంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ అనే ఎగ్జామ్స్ ఉండేవి. కొంత సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జాము, కొంత సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, ఫైనల్ ఎగ్జామ్ అని ఉండేది. క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్స్ లోంచి ఎన్ని పెడతారు? క్వార్టర్ వరకు కంప్లీట్ అయినటువంటి టాపిక్స్ లోంచి ఎగ్జామ్ ఉంటుంది. హాఫ్ ఇయర్ లో ఏముంటుంది? క్వార్టర్ ప్లస్ అనదర్ క్వార్టర్, హాఫ్ ఇయర్లీకి ఫస్ట్ నుంచి అయినటువంటి దాంట్లో ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయండి? మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ లో ఉంటుంది. అదేంటి సార్, ఈ ప్రశ్న మాకు అప్పుడు ఇచ్చారు కదా, మేము ఆన్సర్ రాసాం, మళ్ళీ ఇప్పుడు ఇస్తే మేము రాయమంటే తప్పుతాం. అట్లాగే మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా అసలు విషయం మనకు రావాలి. దానికోసం మన ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. ఇటుపక్క ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా అటుపక్క కూడా అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం సఫలమై ముందుకు వెళ్ళటానికి ఒక దారి దొరుకుతుంది. అదే మన లోపలికి మన ప్రయాణం. రాకెట్లు వేసుకొని బయట ప్రపంచంలో ఆకాశంలోకి, అదేదో వాయిజర్ అని చెప్పేసి ఒకటి ఇప్పుడు మన సూర్యమండలం దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది, కొన్ని లక్షల వేల కోట్ల మైళ్ళ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కూడా కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాంగా. ఇవన్నీ ఏమిటి? బాహ్య ప్రయాణం చేస్తున్నాం మనం. ఏదో ఉంది అక్కడెక్కడో తెలుసుకోవాలి, అంత దూరంలో ఉంది అనుకోండి. సపోజ్ 10, 20, 30, 40 లేదంటే 1 కాంతి సంవత్సరం దూరంలో ఎక్కడో ఏదో ఒక భూమి ఉందండి. ఆ భూమి మీద ఎవడో మనలాంటి వాడే కూర్చొని ఇట్టాగే మాట్లాడుకుంటున్నాడని మనకు తెలిసిందనుకోండి. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఒక టైం పడుతుంది కదా. అప్పటికి వెళ్ళేటప్పటికనే అక్కడ వాడు ఉంటాడా? ఉండరనే చెప్తున్నారు. మనం ఇంటర్స్టెల్లార్ అనే ఒక మూవీలో కూడా చూస్తాం. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికే టైం చేంజ్ అయిపోతుంది. 1 గంట ఆ పర్టికులర్ ప్లానెట్ మీద గడిచేటప్పటికే భూమి మీద కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి, 60-70 సంవత్సరాలు గడిచిపోతాయి అని ఏదో క్యాలిక్యులేషన్ చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎంతసేపు బయటికి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తున్నాడు కానీ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేయటల్లా. అలా చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాల ఫలితంగా మనకు అనేక విషయాలు మనం బాగుపడటానికి మనకు పెద్దలు అందించారు.
మామూలుగా ఒక మనిషి పాడైపోవటానికి లేదా అనేక రకాలైనటువంటి అలవాట్లకు గురవటానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఉన్న చోట అటువంటి అవస్థితికి వెళ్లకుండా తన్ను తాను రక్షించుకుంటూ స్థిరమైన చిత్తంతో ఉండటం అనేటటువంటిది అసలు మనం ఊహించలేం. కానీ దాన్ని ఎవడు సాధిస్తాడో వాడు నిజమైన సాధకుడు అని చెప్తారు. ఇప్పుడు మామూలుగా మనకి 2 సార్లు రోజు ధ్యానం చేసుకుందాం, చక్కగా కాసేపు భగవద్గీతలో ఒక మంచి విషయం చెప్పుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ అర్థం నుంచి మన జీవితంలోకి మనం చక్కగా దింపుకొని ఆచరణలోకి తెచ్చుకుందాం మనం అనేటటువంటి ప్రయత్నం చేద్దాం 2 సార్లు అని మనం ఒక వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాం అనుకోండి, దానికి ఎవడు రెస్పాండ్ చేయడు. అదే ఇవాళ సాయంత్రం మనందరం సాయంత్రం పార్టీ ఉంది, పలాని బార్లో కలుద్దాం, అక్కడ చాలా బాగుంటుంది అనగానే టక రిప్లైలు వచ్చేస్తాయి. ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మికమైనటువంటి గ్రూపులు అనుకునేటటువంటి దాంట్లో కూడా మంచి విషయానికి రెస్పాండ్ ఉండదు. హ్యాపీ బర్త్డే అనగానే సాయంత్రానికల్లా ఒక 60, 70, 80 మెసేజ్లు హ్యాపీ బర్త్డే అని వచ్చేస్తాయి. కారణం ఎవరికి తెలియదు, అది వాళ్ళకే తెలియాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన సాధన అంతా కూడా అంతర్ముఖ ప్రయాణం. మిగిలినవి ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది, నువ్వు మళ్ళీ పుట్టినా ఈ భూమి మీదే పుడతావు. మొన్న ఆ మధ్య ఎక్కడో విన్నానండి నేను, అంటే ఆవిడెవరో ప్రశ్న ఇస్తున్నారు ఒకటి, ఏమిటంటే మళ్ళీ మనం ఈ భూమి మీదే పుడతామా, మనం ఈ భూమికి బద్ధులమా అని ప్రశ్న. ఆయన చక్కగా చెప్పారు, భూమికి నువ్వు దేనికి బద్ధుడివి కాదమ్మా, నువ్వు బంధింపబడుతున్నావు. ఎందుకు బంధింపబడుతున్నావు అంటే ఈ భూ వాతావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులకు సంబంధించి నువ్వు దాంతో పెట్టుకున్నటువంటి లింక్ కారణంగా మళ్ళీ ఇక్కడే పుట్టడానికి నువ్వు బంధింపబడుతున్నావు. కానీ నిజానికి నువ్వు బంధించబడి లేవు. బట్ ఇట్ ఈజ్ ఏ ఛాయిస్. నువ్వు కావాలంటే నువ్వు పుట్టచ్చు, లేకపోతే లేదు అని. ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే మనకి జ్ఞానం అనేటటువంటిది ఎంతో అవసరం. అటువంటి జ్ఞానాన్ని చాలా సులువుగా అర్థం చేసుకునేటట్టుగా మనకి ఇచ్చినటువంటి గ్రంథం భగవద్గీత. అదే మనం చెప్పుకుంటూ రాజవిద్యా రాజగుహ్య యోగంలో మనం ఉన్నాం. ఈ ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నారంటే అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించి కోసం ఈ విషయం మనం చెప్పుకున్నాం. మనకి ఈ రాజవిద్యా రాజగుహ్యంలో 4, 5, 6 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దానికి భగవంతుని యొక్క రూపవర్ణనం, స్వస్వరూపం అంటే ఎలా ఉంటుంది భగవంతుడు, మన లోపలికి ఎలా వెళ్ళాలి, ఎలా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి తత్వం గురించి చెప్తూ, నా లోపల నేను అన్ని జీవరాశుల్లో ఉన్నాను, కానీ నేను అవస్థితి చెందలేదు. అన్ని జీవరాశులు నాలో లేవు. ఎందుకు లేవు? అసలు నాకు ఆ ఊహ లేదు. అవి అనుకుంటున్నాయి నేనున్నానని. సరే అనుకోనిచ్చాను నేను. విద్యుత్ లాగా భగవంతుడు ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని ఎలక్ట్రిసిటీ వల్లే వెలుగుతున్నాయి, కానీ ఆ ఎలక్ట్రిసిటీ ఏమి చేయట్లేదు, ఊరికే వెలిగిస్తోంది అంతే. కానీ ఆ వస్తువుకి ఉండేటటువంటిది ఏది దానికి అంటదు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మరొక విషయం, యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సానీత్యుపధారయ అనేటటువంటి విషయం చెప్తున్నాడు. ఆకాశంలో వాయువు అంతటా ఎలా వ్యాపించి ఉందో అలాగే సమస్త ప్రాణికోట్లు నా యందు ఉన్నవి అని తెలుసుకొనుము. ఎలా తెలుసుకుంటాం? ఆకాశం అంటే వాయువు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. అత్యంత వేగమైనటువంటి స్థితిలో ఉన్నది ఆకాశం. ఎలా తెలుస్తుందండి అంత వేగంగా ఉందండి అని? ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక స్పీడ్ కొలవాలనుకోండి, మన దగ్గర ఏదో ఒక మెషిన్ ఉంటుంది, దాని ప్రకారం అది ఇంత స్పీడ్ వెళ్తుంది అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్ ఎంతవరకు చేయగలం? ఆ మెషిన్ క్యాలిక్యులేట్ చేయగలిగినంత వరకు మనం చేయగలం. అది ఒకవేళ ది ఫాస్టెస్ట్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ థింగ్ ఏదైనా ఉందనుకోండి, దానిని సెన్స్ చేయలేకపోయింది అనుకోండి, ఆ మెషిన్ దాని స్పీడ్ ఇవ్వలేదు. అంతే కదా? అలాగే ఆకాశం ఎంత స్పీడ్లో ఉంది అంటే ఎలా కొలవగలం? దాన్ని ఆకాశం స్పీడ్ను కొలిచేంత మెషిన్ లేదు మన దగ్గర. అందుకని ఆకాశం ఆ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి అలా తటస్థంగా నిశ్చలంగా ఉంది అని మనం చెప్తాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అదేంటంటే, మనం నటరాజస్వామి విగ్రహం చూసారా? మీరు అందరూ చూసే ఉంటారు. నటరాజస్వామి విగ్రహం చూడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ నటరాజస్వామి విగ్రహంలో అటు ఇటు జడలు ఇట్లా విరబోసినట్లుగా ఉంటాయి. అవి కూడా కిందకుండో, ఒక స్ట్రెయిట్ గా ఉంటాయి. ఆయన మొహం నిశ్చలంగా అలా ఒక స్థితిలో ఉంటుంది. అంటే ఒక మనిషికి బాగా జడలు ఉన్నాయనుకోండి, జుట్టు బాగా పెరిగి పెద్ద పెద్ద జడలు ఉన్నాయనుకోండి, అతను తల అటు ఇటు తిప్పుతున్నాడు అనుకోండి స్పీడ్ గా, అప్పుడు ఏమవుతాయి? ఆ జడలు అటు ఇటు కొట్టుకుంటాయి కదా.
అత్యంత స్పీడ్గా ఊపాడు అనుకోండి, ఆ జళ్ళు ఇలా ఒక దారాల్లాగా మనకి పక్కకు వచ్చేస్తాయి. అదే ఆ స్థితి మనం అర్థం చేసుకుంటే. కానీ ఆ ముఖం నిశ్చలంగా ఉంది, కదలట్లేనట్టుగా ఉంది మనకి. కాదండి విగ్రహం అలా ఇచ్చారండి నేను, కాదండి, ఇట్ ఈస్ ఎ సింబాలిజం. ఇట్ ఈస్ ఎ సింబాలిజం ఆఫ్ ఆటమ్. సృష్టిలో ఆటమ్ ఎంత స్పీడ్గా ఉందో అన్నదానికి ఏదో చెప్తారు అక్కడ, నాకు పూర్తిగా తెలియదు, ఎక్కడో చదివాను నేను. అంత స్పీడ్గా తిరుగుతున్నటువంటి కదులుతున్నటువంటి ఆయన యొక్క శిరస్సు నుంచి వస్తున్నటువంటి జటలు ఆ విధంగా మనకు కనపడుతున్నాయి. కానీ ఆయన మొహం స్ట్రైట్ గా నిశ్చలంగా మనకు కనపడుతున్నట్టుగా ఉంటుంది. ఆకాశం స్థితి అలా ఉంటుంది. ఎంత వేగంగా వెళుతున్నా అది కదలకుండా ఉంది ఆకాశం. అటువంటి స్థిరమైనటువంటి వేగవంతమైనటువంటి ఆకాశం కొంచెం వేగం తగ్గిస్తే అణువులన్నీ కదలటం మొదలు పెడతాయి. అదే వాయువు అని చెప్పారు, మనం గత వారం చెప్పుకున్నాం. ఈ వాయువు అంటే వేగం తగ్గిన ఆకాశం. అదే ఆకాశం ఇంకా కొంచెం వేగం తగ్గితే అక్కడి నుంచి అది అగ్నిగా మారుతుంది, అక్కడి నుంచి ఇంకా వేగం తగ్గితే నీరుగా మారుతుంది, ఇంకా వేగం తగ్గితే పృథివీ లేదంటే పదార్థంగా మారుతుంది. అంటే ఒకే ఆకాశం దాని వేగాన్ని తగ్గించుకుంటూ రకరకాలైనటువంటి స్థితుల్లో పదార్థం దాకా వచ్చింది. వీటన్నిటికీ మూలం ఆకాశమే. అసలు ఆకాశం లేకపోతే ఇవి లేవు. అంటే ఆకాశంలో ఏర్పడినటువంటి ఒకానొక సంకల్ప తరంగం బయలుదేరి వాయువుగా, ద్రవ్యాదులుగా, ఇవన్నీ ఒక రకరకాలైనటువంటి మన పరమాణువులుగా ఏర్పడింది. ఈ అన్నిటిలో బ్రహ్మాండ ప్రజ్ఞ మేల్కాంచి పనిచేస్తుంటే వాళ్ళని జీవులు అంటారట. ఒకవేళ మేల్కాంచకపోతే డార్మెంట్ స్టేజ్లోనే ఉంటే వాటిని పదార్థంగా, రకరకాలుగా మనకి ద్రవ్యం పదార్థంగా చెప్తారు. ఇది మనం అర్థం చేసుకుంటే మనకు చెప్తారు ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యాటమ్. మామూలుగా మనకు కొన్ని వీడియోస్ కూడా వస్తాయి. మనం ఒక పదార్థం లోపల కనుక మనం అలా వెళ్ళిపోతే ఆఖరికి అక్కడ అణువే ఉంటుంది, దాని లోపలికి వెళ్తే పరమాణువే ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్తే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మనకి చెప్తూ ఉంటారు కదా మనకి రకరకాలుగా. ఈ 4 ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే ఏవో క్వార్క్స్ అని రకరకాలుగా ఏవో చెప్తారు. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, చోటే ఉంది. అది కూడా సైన్స్ గ్రహించింది. అంటే నువ్వు పరమాణువును తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతే ఏమీ లేదు, అక్కడ చోటే ఉంది. ఏ చోటు ఉంది? బయట ఉన్న చోటే అక్కడ ఉంది. మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో ఏ చోటు ఉంది? బయట ఉన్న చోటే మన ఇంట్లో ఉంది. తీసేసిన ఆ చోటు ఎలా ఉంటుందో నువ్వు అనుకునేటటువంటి ఏ పరమాణువులైతే ఉన్నాయో ఆ పరమాణువుల్లో ఉన్నది కూడా ఈ బయట ఉన్నటువంటి చోటు, ఆ చోటునే మనం ఆకాశము అని అంటున్నాం. ఆకాశం అంటే అత్యంత ప్రకాశవంతమైనది అని అర్థం. ఈ ఆకాశం ఆధారంగానే ఇవన్నీ ఏర్పడ్డాయి మనం అనుకునేటటువంటివి. అర్థమైంది కదా? సో అందులో మేల్కాంచినటువంటి జీవులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ యందు మేల్కాంచి ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. నిజానికి జీవుడైనటువంటి నరుడు తన యందు ఏదైతే వర్తిస్తోందో ఆ నేనుగా తెలుసుకోవాలి, మేల్కొనాలి. అందుకనే నా యందు జీవులందరూ ఇమిడి ఉన్నారు అనేటటువంటి ఈ ధ్యానం ఎందుకు ఇచ్చాడు అంటే అది తెలుసుకోవటం కోసం. అలాగే నేను ఆ జీవుల యందు ఉన్నాను, నా యందు ఈ జీవుల యందు ఉన్నారు. ఇదంతా ఈ విధంగా నడుస్తున్నటువంటిది అంతా కూడా ఆ ఒకే ఒక తత్వం అని మనం తెలుసుకోవాలి. దీనిని తెలియజేయడం కోసం మనకి చక్కగా గజేంద్ర మోక్షం అనేటటువంటి దాంట్లో ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి ప్రశంసిస్తారు. అది ఏ దేవుడికి ఏ దేవతకి సంబంధించింది కాదు, ఉన్నటువంటి తత్వానికి సంబంధించింది. ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడు ఎవ్వడు. మనం పద్యాలు చదువుకుంటూ పోతే మనకు టైం అయిపోతుంది. ఆ పద్యం వస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? ఒకపరి జగముల వెలినిడి, ఒకపరి లోపలికి గునుచు నుభయము తానై సకలార్థ సాక్షియగు నయ్య కలంకుని నాత్మమూలు నర్ధితలంతున్నంటాడు. ఒకసారి బయటకు వస్తుంది, ఒకసారి ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా ఈ సృష్టి అంతా బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అందులో ఉంచిన పద్యాలే కదా. లోకంబులు లోకేశులు లోకస్తు తెగిన తుదిన అలోకంబగు. ఇవన్నీ ఎవరిని? అలాగే ఏదైతే జీవులుగా నర్తిస్తోందో ఆ నర్తకుని భంగి పెక్కుగు మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపనెవ్వరెవ్వని వర్తన మొరులెరుగరట్టివాని నేను తింటు. అద్భుతమైన పద్యాలండి. ఈ భాగవతం అనేటటువంటిది తెలుగు వారికి భగవంతుడు ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి వరం. అందులో గజేంద్ర మోక్షంలో పద్యాలు కానీ, లేదంటే 2వ అధ్యాయంలో
ద్వితీయ స్కందంలో సుఖబ్రహ్మ ఈ భాగవతం చెప్పడానికి ముందు కొన్ని ప్రశంస చేస్తాడు, భగవంతుని ప్రార్థన చేస్తాడు. అందులో కూడా ఏ భగవంతుడు ఉండదు, తత్వాన్ని ప్రార్థన చేస్తాడు. సో మనం చేసేటటువంటి సాధనలో ఇటువంటి పద్యాలు మనకి ఆ తత్వంతో ముడిపడటానికి కావాల్సినటువంటి శ్రద్ధని భక్తిని మనకి అందిస్తాయి. స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిరియ గమర నరాధిమూర్తియునుగాక కర్మ గుణభేద సదసత్ ప్రకాశిగాక వెనుక అన్నియు తానగు విభుతలంతో అంటాడు. ఇప్పుడు మనం తత్వం గురించే మాట్లాడుకుంటున్నాం. శ్రీకృష్ణుడు చెప్పేటటువంటి ఈ విషయం కృష్ణుడిగా చెప్పట్లా, అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వంగా మాట్లాడుతున్నాడు. ఆ తత్వమే దిగొచ్చింది. మనం చెప్పుకున్నాం, సృష్టి అంతా ఒక గ్రంథం అయితే గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆ గ్రంథకర్త ఒక వేషం తీసుకొని తనకు తానుగా ఈ సృష్టిలోకి దిగొస్తాడు. దిగొచ్చినప్పుడు తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేసి వెళ్ళిపోతాడు. మొత్తం అక్కడే ఉంటుంది, అందుకున్నవాడికి అందుకున్నంత. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక, ఏదీ కాదు అది. తిరియ గమర నరాధిమూర్తియునుగాక, అది నరుడా సురుడా జంతువా, అదేదీ కూడా కాదుట. కర్మ గుణభేద సదసత్ ప్రకాశిగాక, ఈ కర్మ గుణభేదాలు ఏవి కూడా అంటవట. వీటన్నిటికీ వెనుక అన్నియు తానగు విభుతలంతు, వీడు వెనకాలన్నట్ట. ఆ వెనకాలన్నటువంటి తత్వం గురించే మనం చెప్పుకుంటున్నాం. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్, ఇలా ఎలా వ్యాపించి ఉందో అలా నా యందు జీవులు వ్యాపించి ఉన్నారు అనేటటువంటిది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఒకానొక ధ్యానం. ఈ ధ్యానం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఆ తత్వంతో ఒక సంబంధం ఏర్పడుతుందండి. మనం ఈ ధ్యానాలు ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం ధ్యానం? సింపుల్ క్వశ్చన్. ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఆ ధ్యానం అంటేనండి మరి అలా చేస్తేనండి బాగుంటుందండి, కొంచెం ఏదో హాయిగా ఉందండి, మనసుకి ప్రశాంతంగా. ఎట్లా తెలిసింది నీకు? అంటే నువ్వు ఆ ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆ రోజున వాడిని అన్నట్టు తిట్టాడు, నేను మా బాస్ నన్ను ఇట్లా అన్నాడు, నా పక్కన వాడికి ప్రమోషన్ ఇచ్చాడు కానీ నాకు ఇవ్వలేదు, వాడు వెధవా అని అన్ని నువ్వు ఆలోచించుకుంటుంటే నీ మనసుకు ప్రశాంతత కలిగిందా? లేదంటే ధ్యాన స్థితిలో కూర్చొని ప్రశాంతంగా బయట జరిగినటువంటి విషయాలన్నింటినీ పక్కన బారేసి నువ్వు నీ శ్వాసని గమనిస్తూ అలా 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 మెల్లిగా స్పందనలోకి వెళ్ళిపోయి ఆ స్పందనలో నీ యొక్క ప్రజ్ఞని ఆ స్పందనలో ఉంచి ఆ శ్వాస ఎలా జరుగుతుందో గమనిస్తూ బయట ఉన్నటువంటి విషయాలన్నింటినీ మర్చిపోయి ప్రశాంతమైనటువంటి మనసుతో స్థిరమైన మనసుతో అక్కడ నువ్వు కూర్చుంటే నీకు మనసుకు శాంతి కలిగిందా? ఈ రెండింటికి అర్థం తెలుసుకోండి. లోపలికి వెళ్తే శాంతి ఉంటుందో, బయటకు వెళ్తే శాంతి ఉంటుందో. బయట ఎక్కడ మీరు ఎంత వెతికినా శాంతి దొరకదు. ఎందుకంటే అది నీ లోపల నీలా నువ్వై ఉన్నది. దానికోసమే మనకు ఇది చేస్తున్నాం. అలా ఇలా మనం ఎప్పుడైతే ధ్యానం చేశామో, నా ఎందు జీవులందరూ ఆకాశం ఇమిడి ఉన్నవి అన్నప్పుడు నేను ఆకాశాన్ని, ఈ జీవులందరూ వాయువు వంటివి అనేటటువంటి ధ్యానం మనం చేయటం వల్ల ఎవరి యందు మనం మేల్కాంచాలో దానితో మనకు సంబంధం ఏర్పడుతుంది. అంటే నిజమైన నీతో నీకు సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధాన్నే ప్రేమ లేక భక్తి అంటారు. భగవంతుడి పూజ చేస్తున్నాం, అక్కడ ఎదురుగుండా మనకు పటమో లేదంటే విగ్రహమో ఏదో ఉంది. ఆ పూజ చేసేటప్పుడు ఏ భావంతో నువ్వు పూజ చేయాలి? సింపుల్. ఆయన శివుడండి, నేను ఒక పాపినండి, నేను పరమ పాపాత్ముడండి, నేను ఈ పూజ చేయటం వల్ల నాకు పుణ్యం వస్తుందండి, భగవంతుడా నేను పాపాత్ముడిని, నా అంత పాపాత్ముడి భూమి మీద లేడు, నువ్వు అందరు పాపాత్ములను ఉద్ధరిస్తావు కదా. ఈ భావం అంటే నువ్వు ఎవరిని నేను అనుకుంటున్నావు, నువ్వు అనుకునే నువ్వు నేనే, కానీ ఆ నేనుకు మూలమైన నేనే నువ్వు తిడుతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిన్ను నువ్వు తిట్టుకోవద్దు అని చెప్తారు. కానీ ఒక్కొక్కసారి తప్పదు. ఎందుకు? అది గుర్తుంచుకొని తిరిగి మళ్ళీ మంచి మార్గంలో వెళ్ళటం కోసం ఒక్కొక్కసారి నిన్ను నువ్వు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ నువ్వు పూజ, ప్రేమ, భక్తి ఏవైతే ఏర్పరచుకుంటున్నావో నీలోనే కాక సమస్త జగత్తులో ఉన్నటువంటి ఒకానొక తత్వంతో నువ్వు ముడిపడటం కోసమే నువ్వు ఈ భావనతో ఇది చేస్తున్నావు అనేటటువంటి గుర్తు మనకు ఉండాలి. ఎదురుగుండా మనం శివాభిషేకం చేస్తున్నాం, లేదంటే ఇంకొక లక్ష్మీనారాయణ పూజ చేస్తున్నాం, లేదంటే ఇంకొక పూజ చేస్తున్నాం. పూజ చేస్తున్నప్పుడు ఏ భావంతో చేయాలి? అందుకనే పూజ చేసే ముందు ఒక న్యాసం ఇస్తారు. ఈశ్వర న్యాసంలాగా ఉంటుంది. న్యాసం అంటే నీ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భాగాల్లో ఉన్నటువంటి
దేవతా స్వరూపాలని ఒక్కసారి నువ్వు వాటిని ఉత్తేజపరిచి నువ్వు కూడా ఆ పరమేశ్వర స్వరూపం అయిపోయి ఎదురుగున్నావనో పరమేశ్వరుడికి ధ్యానం చేస్తున్నావనో లేదంటే అభిషేకం చేస్తున్నావనో లేదంటే పూజ చేస్తున్నావనో ఒక భావన కోసం న్యాసం ఇస్తారు. దాన్నే లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటారు, న్యాస విద్య. అక్కడేముందో ఇక్కడ అదే ఉంది. ఆ తత్వంతో ఈ తత్వాన్ని ముడిపెట్టి అప్పుడు మనం పూజ చేయటం అనమాట. ఆ సంబంధం ఒకవేళ మనకి ఇలా లేదనుకోండి, మామూలుగా అది కొంచెం చెదిరింది అనుకోండి, మనం మామూలుగా మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రేమలు, నాకు మా అబ్బాయి అంటే ప్రేమండి, మా అమ్మగారు అంటే ప్రేమండి, మా ఆవిడంటే ప్రేమండి, మరి ఆయన పెద్దవారండి, ఆయన మీద చాలా భక్తి గౌరవం ఉంటుందని ఇలా పనిచేస్తూ ఉంటుంది. తప్పేం లేదు. ఒక్కొక్కసారి మనం భగవంతుని మీద కూడా భక్తిని ప్రదర్శిస్తాం, కానీ అక్కడ భగవంతుడు ఉండడు. విచిత్రం. అది దాని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. భగవంతుడి మీద భక్తి ఉన్నట్టుగానే ఉంటాం, ఉందో లేదో మనం పక్కవాడు చెప్పకూడదు, ఎందుకంటే అది నీ లోపల నీవై ఉన్నటువంటి రహస్యం కాబట్టి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, వాడు లోపలే ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. పిచ్చోదా వీడి దీని భక్తి అనుకుంటున్నాడు, అసలు నాతో ముడిపెడితేనే కదా భక్తి వచ్చేది, ఎప్పుడో వస్తాడులే వాడే అని అనుకుంటాడట. అలా నీలో ఉన్న నువ్వై రాజై ఉన్నావు కాబట్టి ఆ రాజదర్శనం కోసం ఏర్పాటు చేసిందే రాజవిద్య. ఇలా రకరకాలు ఉన్నాయండి మనకి. అయితే దీనివల్ల ఏమొస్తుంది, ఈ లోపల ఏమొస్తుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఇక్కడే. మామూలుగా మన బంధువులు అనగానే వాళ్ళ మీద ఏదో ప్రేమ అవన్నీ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే బంధువుల్లో ఉన్నవాడి మీద ప్రేమ అవుతుందిట. చూడండి రహస్యం. ఎప్పుడైతే నా యందు సర్వజీవరాశులు నిండి ఉన్నారు, నేను ఆకాశాన్ని, ఈ జీవరాశులన్నీ ఆకాశంలో వాయువు వలె నా యందు ఉన్నాయి అనేటటువంటి ధ్యానాన్ని గనక మనం సాధన చేస్తూ ఉంటే మనం అనుకునేటటువంటి ప్రేమ భక్తి అన్నీ కూడా వాటితో ముడిపడుతూ నువ్వు ఎవరి యందు అయితే ప్రేమ పడుతున్నావో ఆ ప్రేమ వాడిలో ఉన్న వాడి మీద నీకు ఏర్పడుతుంది. పెద్దల యందు భక్తి, పెద్దల యందు మామూలుగా రకరకాలుగా మనం చెప్పేది వాళ్ళల్లో ఉన్నటువంటి దానికి అంటే నీ గుణం మారిపోతుంది. అంటే ఈ ధ్యానాల వల్ల నీ గుణం మారుతుంది. ఎందుకంటే అక్కడ నీ గుణం అనేది ప్రత్యేకంగా ఏం పనిచేయదు. గుణాతీతుడైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళటానికి నీకు ఈ మార్గం సుగమం చేస్తుంది. దానికోసం మనం ఇది చేయాలి. ఈ గుణాలు లేకపోతే ఎన్ని సాధన చేసినా ఉపయోగం లేదు. ఊరికే మనం మామూలుగానే ఉంటూ ఉంటాం, మళ్ళీ మనం ఏదో సాధన చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. ఆ సాధనలాగానే అనుకుంటాం, కానీ ఎక్కడ వేసిన గొంగళి. మా గురువుగారి భాషలో చెప్పాలంటే జాకీ ఎత్తేసిన కారు మీద ప్రయాణంలాగా ఉంటుంది. చక్రాలు తిరుగుతాయి, పెట్రోల్ అయిపోతుంది, ప్రయాణం సాగదు, అక్కడే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ధ్యానాలు ఈ ఇవి ధ్యానాలు యాజిటీస్ గా చేసుకోవాలి. ఆకాశమునందు వాయువులాగా కృష్ణుడు యందు సర్వజీవరా కాదు, నా యందు అంటే ఎవరు ధ్యానం చేస్తారో వారి యందే. అందుకోసమే మనకిచ్చినటువంటి అనేక రకాలైనటువంటి భక్తికి సంబంధించినటువంటి స్తోత్రాలనండి, మరి లేకపోతే కథలనండి, మహాత్ముల యొక్క చరిత్రలనండి, పురాణాలనండి, ఇతిహాసాలనండి, ఇవైనా అందులో ఒక కథని కథలాగా చదువుకోకుండా అందులో ఉన్నటువంటి భక్తిని గ్రహించగలిగి ఆ స్థితిని మనం తెచ్చుకోగలిగితే అవి మనకు ఉపయోగపడతాయి. లేకపోతే స్టోరీలే అవన్నీ బోరు కొట్టేస్తుంది. ఎందుకు? మనం సాధన చెయ్యం కాబట్టి. సాధన చేసేవాడికి ఏమనిపిస్తుందంటే మళ్ళీ ఒకసారి చదువుదాం, ఏదో అందులో ఏమైనా మనకు ఉపయోగపడేది దొరుకుతుందేమో అని చదివిన దాన్నే మళ్ళీ చదువుతూ ఉంటాడు. కానీ ఆ సాధన ఏంది ఇష్టం లేని వాడికి బోరు కొట్టేస్తుంది. ఎప్పుడు ఏదో గోల అనిపిస్తుంది. ఏం తప్పు లేదు, ఏదో ఒక రోజుకు వాళ్ళు వస్తారు. మనం ఏదో సాధన చేసేస్తున్నాం కాబట్టి మనకి స్థితి వచ్చేసింది, వాడు ఇంకా పాపం చాలా దుస్థితిలో ఉన్నాడు, వాడు ఎప్పుడు పైకి వస్తాడో అని మనం ఏం జాలిపడక్కర్లా. నీలో ఉన్నవాడు నీకు బుద్ధి పుట్టించాడో వాళ్ళలో ఉన్నవాడు వాడికి అలాగే బుద్ధి పుట్టిస్తాడు. వెయిట్ చేయాలి. మనం ఆ వెయిట్ చేయలేం కాబట్టి విమర్శిస్తూ ఉంటాం. అలా కాకుండా అలా మనం ఎప్పుడైతే భావం చేస్తూ అందరిలో ఉన్నటువంటి ఆ యొక్క దానికి మనం ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా సర్వాంతర్యామి స్థితికి వస్తాము. అప్పుడు మనకేం తెలుస్తుంది? మనం ఆకాశం అని తెలుస్తుంది, మన యందు ఉన్నటువంటి వాయువు శ్వాస రూపంలో ఉన్నదని తెలుస్తుంది, అగ్ని రూపంలో మన దేహంలో వేడిగా ఉందని తెలుస్తుంది,
జల రూపంలో మనలో రక్తాది ధాతువులుగా ఉన్నాయని తెలుస్తుంది. పృథివీ రూపంలో మనకి మన దేహం ఉన్నదని తెలుస్తుంది. అప్పుడు మనం దేహబద్ధులము కాక మన యందు దేహం ఉన్నదని తెలిసి, అట్లాగే సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులు సృష్టి అలాగే ఉందని తెలిసి నువ్వు అతడై ఉండటం అనేటటువంటిది రాజవిద్యా రాజగుహ్యంలో అందించేటటువంటి అత్యుత్తమమైనటువంటి సాధన. ఏదో చెప్పేసుకున్నాం, చాలా సింపుల్ గా ఉంది. ఎట్లా కుదురుతుంది సార్ అంటే కుదిరించుకోవాలి. ఎన్ని పనులు మనం కుదిరించుకోవటం లేదు. చాలా పనులు మనం చెయ్యలేము అని అనుకున్న పనులు కూడా మనం చేస్తున్నాం. ఇది ఎందుకు చెయ్యలేము, నేను ఎందుకు ఎవడో మనుష్యాణం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయేత్ అన్నాడు కదా. వేల కొలది జనంలో ఎవడో ఒకటి ట్రై చేస్తాట, వాళ్ళల్లో ఒక్కడు చేరతాడు నన్ను అన్నాడు. చాలు, ఎవడో ఒకడు వస్తున్నాడు అని. మనందరం ఎప్పుడో ఇప్పుడు ఈ భూమి కాకపోతే ఇంకో భూమి, ఇంకో భూమి కాకపోతే ఇంకో భూమి ఇస్తారు, ఎక్కడో ఒకటి ఇస్తారు. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటే దొరకట్లేదండి, దొరుకుతుంది కదా. ఒకటి పోతే ఇంకోటి తెచ్చుకుంటున్నాం కదా, ఒక కారు పోతే ఇంకో కారు తెచ్చుకుంటున్నాం, ఒక మనిషి వెళ్ళిపోతే ఇంకో మనిషి, ఇట్లా రకరకాలుగా మనం చేస్తున్నాం కదా. అలాగే భూమి కూడా, ఇది వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంది. సప్తదీప వసుంధర అంటే మనకు చెప్తారు ఏవో ఆ 7 ద్వీపాలు ఉన్నాయండి, కాదుట 7 రకాల భూములట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సప్తదీప వసుంధర అంటే ఈ భూమి మీద 7 ద్వీపాలు ఉండటమే కాదు, మనం ఏదో 7 ద్వీపాలు లెక్కేస్తాం. అసలు 7 భూములు ఉంటాయట. ఒక్క భూమే ఫిజికల్ గా కనపడుతుందట. దాని గురించి మనం ఎప్పుడైనా చెప్పుకున్నాం. మేడం బ్లౌజ్ కి సీక్రెట్ డాక్టర్ చెప్తుంది, గ్లోబ్ చైన్స్ అని చెప్తుంది. అందులో 7 రకాలైనటువంటి భూము రకరకాల స్థితులు ఎలా వస్తాయి, ఒకటి ఫిజికల్ గా కనపడుతుంది. ఈ జీవులను అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ మనువులు అంటే ఏంటి, సీడ్ మనువులు అంటే ఏంటి, దానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆవిడ చెప్పినటువంటి ఆ విషయం. ఈ సప్తదీప వసుంధర అంటే దానికి లింక్ వేసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇలా ఉంటుందా అని. సరే, ఇప్పుడు అది మనకు కన్ఫ్యూజింగ్ టాపిక్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కాసేపు మనం చేసేటటువంటి ధ్యానంలో నా యందు సర్వజీవరాశులు, ఆకాశం నందు వాయువు ఎలా వ్యాపించి ఉన్నదో నా యందు ఈ సర్వజీవరాశులు అందరూ అలా ఉన్నారు, నేను ఆకాశాన్ని వాయువులాగా ఈ జీవులు నా యందు ఉన్నారు, సమస్త జీవులలో ఉన్నది ఒకటే అనేటటువంటి భావనతోటి మనం గనక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం మెల్లిమెల్లిగా ఆ స్థితికి వెళ్ళటానికి మనకి ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. అందుకు మనకి ఈ విషయం చెప్పాడు భగవద్గీతలో అర్జునుడికి. దీని తర్వాత మళ్ళీ ప్రకృతి గురించి చెప్తాడు. అదేంటి సార్ మళ్ళీ చెప్పాడు కదా, మరి చెప్పాలి కదా, మనకు గుర్తుందా? గుర్తులేదు కాబట్టి మళ్ళీ గుర్తు చేయాలి. గుర్తు ఉంచుకొని మనం మన జీవితంలోకి తెచ్చుకునేంత వరకు చెప్తూనే ఉండాలి. ఎందుకు చెప్తున్నాడంటే, మా గురుగారు ఒక విషయం చెప్పారు. ఒకసారి అక్కడ ఎవరో ఫారినర్స్ వచ్చారట ఆయన దగ్గర ఏవో కొన్ని సాధనలు చేసుకోవటానికి. వచ్చినప్పుడు అక్కడ ఒక గదిలో ఉన్నారు వాళ్ళు. ఒకసారి మా గురుగారు మాస్టర్ కే గారును మాస్టర్ కేపీకే గారు వాళ్ళిద్దరూ భోజనం చేస్తూ ఉన్నప్పుడు కేపీకే గారు వెళ్ళి లైట్ స్విచ్ ఆఫ్ చేసి వస్తున్నారట గదిలోకి. మాస్టర్ కే గారు అడిగారట, నువ్వెందుకు ఆడుతున్నావు అని అన్నారట. అంటే వాళ్ళు తీయటం మర్చిపోయినట్టున్నారు. అయినా నువ్వు చెప్పాలి కదా అన్నట్టు. చెప్పానన్నట్టు. చెప్తూనే ఉన్నాను, రోజు చెప్తూనే ఉన్నాను, కానీ వాళ్ళు ఆఫ్ చేయటం లేదు. ఎందుకు మరి, ఎవరూ లేనప్పుడు ఆ గదిలో లైట్ గాని ఫ్యాన్ గాని అవసరం లేదు కదా, అందుకని నేను తీస్తున్నాను. అయినా చెప్పాలి అన్నారట. చెప్పానన్నారు, అయినా చెప్పాలి అన్నారట. అంటే అయినా చెప్పాలి అనేటటువంటిది ఒక మంత్రం. ఎప్పటి వరకు? వాళ్ళు విని గుర్తుంచుకొని ఆచరించేంత వరకు చెబుతూనే ఉండాలి. అలా చెప్పేవాళ్లే గురువులు. కాబట్టి వాళ్ళు గురువులు, ఆచరించి చూపిస్తారు. వాళ్ళకు ఆయన ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మనం 2 గుర్తుంచుకోవాలి. అంటే మనం లేనప్పుడు, మనకు అవసరం లేనప్పుడు, మనం ఉన్న చోట ఏ రిసోర్సెస్ ని కూడా వేస్ట్ చేయకూడదు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనం ఒక గదిలో కూర్చున్నాం, ఫ్యాన్ వేసుకున్నాం, ఆ గదిలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఫ్యాన్ తీసి వెళ్ళాలి. లైట్ వేసుకున్నాం, అవసరం లేదు, తీసి వెళ్ళాలి. అది సాధనలో ఒక భాగం. సార్ సాధన అంటే మంత్ర సాధన చేయాలా సార్, ఎన్ని కోట్లు చేయాలి సార్, దానికి ఏ బట్ట కట్టుకోవాలి సార్, పులి చర్మమా జింక చర్మమా, మరి కింద కూర్చోవచ్చా పైన కూర్చోవచ్చా, తల స్నానం చేయాలా మామూలు స్నానం చేయాలా, దీపం ఎడమవైపు పెట్టాలా కుడివైపు పెట్టాలా, తూర్పు తిరగాల కుడి తిరగాల, ఇంకా సాధనే ఉందండి, ఏడ్చినట్టు ఉంటుంది. ఇది సాధన చేసేవాడు ఇవన్నీ ఆలోచించడు, చేసేస్తూ ఉంటాడంతే. ఏ దిక్కును పెడితే ఏమైంది దీపం? అదో పెద్ద సమస్యట. పెద్ద వాళ్లే చెప్తూ ఉంటారు, ఏమంటే దీపం ఉత్తరం తిప్పాలా దక్షిణం తిప్పాలా, ఉత్తరం దేవుడు లేడా, దక్షిణం దేవుడు లేడా?
కాళ్ళు ఎటుపెట్టి పడుకుంటావు అంటే ఎటుపెట్టి పడుకున్నా దైవం ఉన్నప్పుడు నువ్వు కాళ్ళు ఎక్కడ పెట్టి ఎటుపెట్టి పడుకుంటావు? అసలు కాళ్ళు దేవుడు అంటే పటంలోనే ఉన్నాడా? మనం అనుకునే పటంలోనే దేవుడు ఉన్నాడా? మనం అనుకునే విగ్రహంలోనే దేవుడు ఉన్నాడా? మరి సర్వాంతర్యామి నుండి ఆకాశం నుండి మొత్తం వాయు స్వరూపుడినే, నేను ఆకాశం నిండా మొత్తం ఆకాశ స్వరూపుడినే నేనున్నానని ఆయన చెప్తుంటే ఏమండి ఇటు పెడితే కాళ్ళు మంచిదా, అటు పెడితే కాళ్ళు మంచిదా? మనం ఈ భావనలోనే మనం చేయవలసిందంతా వదిలేస్తున్నాం. మనం ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి, మనకి సమాధానాలు మనకి ఎన్ని చెప్పినా ప్రశ్నలే మిగిలిపోతున్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి మన పరిస్థితి. మనం ఒకసారి ఎవరో చెప్పకూడదు. ఏం చెప్పాను, మనం ఎక్కడైనా ఇట్లాంటివి చిన్న చిన్న సాధనలు ఇలాగే ఉంటాయి. మంచినీళ్ళు తాగాం, ఒక చోట నుంచి గ్లాస్ తీసుకున్నాం, మంచినీళ్ళు తాగాం, తిరిగి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి ఆ తీసిన చోట నుంచి పెట్టేయాలి. ఒక బుక్ తీసాం, మన టేబుల్ మీద ఒక బుక్ ఉంది, తిరిగి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేయాలి. ఒక పెన్ను తీసాం, అక్కడ పెట్టేయాలి. ఇంట్లోకి వస్తున్న చెప్పులు గుమ్మంలోకి వచ్చేటప్పుడు గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు వేయటం అన్నది మంచిది కాదు అని పెద్దలు చెప్తారు. ఎందుకు మంచిది కాదు అంటే దానివల్ల ఏమైనా చెడు జరిగిపోతుందా? సింపుల్ రీజన్ అండి. ఇంకెవరన్నా గబుక్కం లోపలికి గబగబా నడిచొస్తుంటే ఆ చెప్పుల మీద కాళ్ళు పడి వాళ్ళు జారి కింద పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పులు పక్కగా విడవాలి. మనం పార్టీలకు వెళ్తూ ఉంటాం, కొంచెం డైవర్షన్ అయినా మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది. పార్టీలకు వెళ్తూ ఉంటాం, పార్టీలకు వెళ్ళి ఆల్రెడీ మనం వేరే పని చూసుకోను కొంచెం లేట్గానే మనం వెళ్ళేటప్పటికే అసలు లోపలికి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. మొత్తం ఇంటి గుమ్మం ముందు అన్ని చెప్పులే ఉంటాయి. అది పూజ కావచ్చు, పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఇంట్లో లలితా సహస్రనామం చదువుతున్నారు, 100 మందిని పిలిచారు, స్త్రీలందరూ వచ్చారు, కూర్చొని బ్రహ్మాండంగా చదువుతున్నారు. అమ్మవారి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తోంది, కానీ చెప్పులు అడ్డం ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి. చెప్పులు మొత్తం దారంతా చెప్పులు. మీరు భలేవారు సార్, అమ్మవారి లోపల రావాలంటే ఆవిడ నడిచి వస్తుందా? ఎందుకు రాకూడదు? నడిచి రాకూడదా? ఏమో అనుకుంది ఆవిడ కూడా. ఒక ముత్తైదువ రూపంలో చక్కగా ఎర్రటి చీర కట్టుకొని, ఒంటి నిండా నగలు వేసుకొని, చేతికి బంగారు గాజులు వేసుకొని, ఎర్రటి బొట్టు పెట్టుకొని, కాళ్ళకి పారాణి పెట్టుకొని, చిరునవ్వుతో అమ్మవారి ఇంట్లోకి వద్దాం అనుకుందండి. మీ ఇంట్లోకి అన్ని చెప్పులే కదా. అంటే మన శ్రద్ధ ఏంటి అన్నది తెలియజేస్తుంది. మనం లోపలికి వెళ్ళేసి లలితా సహస్రనామం చదివేసో, విష్ణు సహస్రనామం చదివేసో ఏదో మనకు పుణ్యం వచ్చేస్తుంది, చాలా గొప్ప వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళేటప్పటికే మనకి ఇంటికి చిల్లుబడి కావాల్సినటువంటి కనకరాశులు కురుస్తాయి. ఈ జన్మ కాదు కదా, 1,00,000 జన్మలు ఎత్తినా అది జరగదని గుర్తుపెట్టుకోండి. మన శ్రద్ధ ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఎక్కడ విడుస్తున్నాం. అందుకే ఏం చేస్తున్నారు, ఈవెన్ గుళ్ళల్లో కూడా వాళ్ళు పాపం అరలు పెట్టినా మనం పక్కన విడిచేసి వెళ్ళిపోతూ ఉంటాం. అది మన శ్రద్ధని చూపిస్తుంది. ఆ శ్రద్ధ నీళ్ళు అక్కడి నుంచి మొదలవ్వాలి. ఉదయం లేచినప్పటి నుంచి మంచం మీద నుంచి దిగి కాలు కింద పెట్టేటప్పటి నుంచి తిరిగి మళ్ళీ నువ్వు మంచం మీద నీ శరీరాన్ని పడేసి నిద్రపోయేంత వరకు నువ్వు ప్రతి చిన్న విషయంలో నువ్వెంత శ్రద్ధగా ఉన్నావు అన్న దాన్ని బట్టే నీ శ్రద్ధ తెలుస్తుంది. అంతేగాని ఏదో మనం పూజలు చేసేసాం, హోమాలు చేసేసాం, మనకేదో అక్కడి నుంచి ఇదో వస్తుంది, ఇక్కడి నుంచి ఇదో వస్తుంది, సాధన మనకు పెరిగిపోయింది, మనం గొప్ప సాధకులం అయిపోయాం అని అనుకుంటే అది ఎన్నడూ ఎవరికి జరగదు, జరగలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ విషయాలు. మనకి సాధనలో వినేసాం చేసేసాం అంటే కాదు. చిన్న చిన్న విషయాల్లోంచే ఎంత పెద్ద మహానది అయినా చిన్న చిన్న సెలయేళ్లన్నీ కలిసి ఒక మహానది అవుతుంది. దానంతరం అది టక్కన అయిపోదు. మనం నాసికో, త్రయంబకము, గంగానది పుట్టించోటో ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి చూస్తే అది ఒక చిన్న, అది పిల్లకాలో కూడా కాదండి, ఏదో ఒక చిన్న పక్క నుంచి అలా మొదలవుతుంది. అలా మొదలైంది మహానదే వెళ్తుంది. ఎలా అవుతుంది? మన జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్నవన్నీ కలుపుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అది మహత్తరమైనటువంటి సాధన కిందకు మారుతుంది. దానికోసమే మనకి ఇవన్నీ. సో ఇక్కడ ప్రకృతి స్వరూపం గురించి మళ్ళీ వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడు? ఇక్కడ నేను ఇలా వ్యాపించి ఉన్నాను, నా యందు సర్వజీవరాశులు ఉన్నాయి, కానీ నేను వాటి యందు అవస్థితి చెందలేదు. అలాగే నా యందు ఈ జీవరాశులు ఉన్నా కూడా అవి ఉన్నాయన్న భావం నాకు లేదు, ఎందుకంటే నేనే ఉన్నాను కాబట్టి. అలాగే ఆకాశం నందు వాయువు ఎలా సర్వత్రా వ్యాపించి ఉందో అలాగే ఈ సర్వజీవరాశులు కూడా నా యందు అలా వ్యాపించి ఉన్నాయి. అది మనం చేసుకోవాల్సినటువంటి ధ్యానాలు. ఆ తర్వాత మరి ప్రకృతి గురించి చెప్పాలి కదా. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అన్ని భూతాలు ప్రళయకాలంలో నా ప్రకృతిని చేరి అందులో నిద్రపోతున్నాయి. తిరిగి మళ్ళీ మేల్కాంచినప్పుడు వాటిని నేను సృష్టిస్తున్నాను. ఇది మామూలుగా సృష్టి అంటే కాస్మోస్ గురించి ఆలోచిస్తే. మరి క్వాంటమ్ లెవెల్లో అంటే మన లెవెల్ క్వాంటమ్ లెవెల్, కాస్మోస్తో పోల్చుకుంటే మన లెవెల్ క్వాంటమ్ లెవెల్. మనకేంటి, మనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యాపారాలు అంటే బిజినెస్లోనే కాదండోయ్, మనం చేసే పనులన్నీ కూడా, మనం చేసే పనులు చిన్న పెద్ద మంచి చెడ్డ ఏమైనా సరే ఇవన్నీ కూడా రాత్రి మనం నిద్రపోగానే డుమ్ అన్నీ పోతున్నాయి. సార్ మీరు ఇవాళ నుంచి నిద్రపోయారంటే తెల్లారిపాటికి మీ బిజినెస్ డూమ్ ఉండదు, రేపు తెల్లారిపాటికి. లేదంటే మీరు సంపాదించిన ఆస్తి అంతా పోతుంది. మళ్ళీ రేపు పొద్దున్న లేస్తారు కదా, మళ్ళీ ఫ్రెష్గా సంపాదించుకోవాలన్నారనుకోండి, ఊరికే ఫర్ ఎగ్జాంపుల్. ఎవరైనా నిద్రపోతారండి? మా గురుగారు ఇట్లాంటివి బాగా చెప్పేవారు. ఆయన టీ తాగైనా మెలకు కూర్చుంటాంట. ఇది ప్రకృతిని ఎక్కడ చెప్తున్నాడు ఆయన? కాస్మోస్ లెవెల్లో చెప్తున్నాడు. దేనికి కాస్మోసు? ఏమండి, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం అని చెప్తున్నాడు కదా. అంటే మనం అనుకునేటటువంటి చూస్తున్నటువంటి సమస్త సృష్టి గ్యాలాక్సీస్ అన్నీ కూడా డుమ్ వెళ్ళిపోతాయా అండి? ఇది ఆ లెవెల్లో మనం ఊహించుకున్నాం అనుకోండి, మనకు ఆన్సర్ దొరకదు. మన లెవెల్లో మనం ఊహించుకొని మన భూమి, మన సూర్యగోళం లెవెల్కి మనం ఆలోచించుకుంటే దానికి ఏదైనా సూర్యగోళం దాకా కూడా అక్కర్లా, మన భూమి లెవెల్లోనే మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం భూమిని ఆశ్రయించి ఉన్న జీవులం కాబట్టి. మనం ఎలాగైతే నిద్రపోయినప్పుడు మనకి సంబంధించిన అన్నీ కూడా మనకి వెళ్ళిపోతున్నాయో అలాగే సృష్టి కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి అన్నీ వచ్చేస్తున్నాయి కదా మనకి. అలాగే సృష్టి కూడా వచ్చేస్తుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? నువ్వు కూడా నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అన్నది మనకు తెలియాలి. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు కాబట్టి మనకి నిద్రపోయామండి అనుకుంటున్నాం. నిద్ర ఒక పెద్ద సాధన. ఆ నిద్ర ఒక సాధన ఎప్పుడు తెలుస్తుంది? మన సాధన మెల్లిమెల్లిగా పైకి వెళ్ళినప్పుడు, మనకు ఆ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు లోపల నుంచే కావాల్సిన టెలిఫోన్ కనెక్షన్ ఇస్తారు. ఎవరికి పడితే వాడికి టెలిఫోన్ కనెక్షన్ ఇప్పుడంటే వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అలా ఉండేవి కాదు. ఎలిజిబుల్ పర్సన్స్కే ఉండేది, హైయర్ అఫీషియల్స్కి ఉండేది. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా పనులు చేస్తున్నారంటే అక్కడికి కావాలంటే ఒక టెలిఫోన్ లైన్ వేసేవారు. టెలికమ్యూనికేషన్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వైర్లెస్. ఎప్పుడైతే వైర్లెస్ అయిపోయిందో కమ్యూనికేషన్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు అలా ఉండేవి కాదు కదా, లైన్ వేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి ఎంత కమ్యూనికేషన్ పెరిగినా అది అంతా ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, నో ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఈ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ మనకున్న ఇంటర్నల్ కమ్యూనికేషన్ కట్ చేసేసింది. బయటికి మనం లాక్కెళ్ళిపోయింది. ఎంత దూరం లాక్కెళ్ళింది? వెనక్కి తిరిగి చూస్తే వెనక్కి రాలేనంత ఉంది. ఆలోచిస్తే భయం వేస్తుంది ఒక్కొక్కసారి, ఇలా అయిపోయామేంటి మనకి అని. సో మనం నిద్రపోయినప్పుడు ఎలాగైతే మన ప్రకృతిలోకి మన మనస్సు, మన ఇంద్రియాలు అన్నీ కూడా వాటి యొక్క ఒరిజినల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు నువ్వే అలా ఉన్నావు. ఎలా ఉన్నావు తెలీదు. ఆ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మనకు తెలిస్తే యోగంలో చాలా 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 ముందుకు వెళ్ళిపోయినట్టే. మనకు నిద్రలో ఎలా ఉన్నామో మనకు తెలియదు. ఏదో అలా మెలకుగా కళ్ళు వచ్చినట్లుగా రకరకాలుగా ఉన్నటువంటి స్థితిలో ఏదో కొంత తెలుస్తూ ఉంటుంది. ఏదో కళ వచ్చినట్టుగా, ఇంకా మనం ఇక్కడ నిద్రపోతూనే ఉన్నట్టుగా, ఒక్కొక్కసారి తెలిసి తెలియనట్లుగా రకరకాలుగా మనకు ఉంటుంది. కానీ నిజమైనటువంటి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. మన చుట్టూ ఎవరున్నారో తెలియదు, మనం ఎంత గొప్పవాళ్ళమో తెలియదు. నిద్ర లేస్తేనే కదా మనం ఎంత గొప్పవాళ్ళో మనం ప్రపంచానికి మనకు తెలియజేసేది. నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, మరి ఇవన్నీ రకరకాలుగా నిద్ర లేచాక తెలుస్తాయి. అలాగే ఈ సృష్టి నిద్రలో ఎప్పుడైతే ప్రకృతిలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఏం ఉండదు, డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మెలకుగా రాగానే ఇవన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎలా వస్తాయి? అంతకు ముందువే వస్తాయి, కొత్తవేం రావు. మనం ఏవో కొత్తగా వచ్చేస్తుందని అనుకో, మళ్ళీ ఇదే ఉంటుంది, ఎప్పుడు ఒకటే ఉంటుంది. రెండోది ఉంటుంది, మన నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఏంటంటే డిఫరెన్స్ ఏంటి? మళ్ళీ అనదర్ డే స్టార్ట్ అవుతుంది మనకి. కానీ పొద్దున్న నిన్న చేసిన పనులేక ఇవాళ కూడా మనం చేసేది. పొద్దున్న లేస్తున్నాం, మొహం కడుక్కుంటున్నాం, కాఫీ తాగుతున్నాం, అన్నం తింటున్నాం, ఆఫీసు పోతున్నాం, పనులు చేసుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి వస్తున్నాం, ఇదే చేస్తున్నాం, వీడితో గప్పాలు కొడుతున్నాం, గ్యాసిప్లు కొడుతున్నాం. మళ్ళీ ఆ తర్వాత మనం వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, దాంట్లో మరి పాలిటిక్స్, క్రికెట్, ఇవే కదా మనకి నిద్ర లేచిన దగ్గర నుంచి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమే ఉంటున్నాయి కదా.
అలాగే సృష్టి కూడా ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలాగే సృష్టి వెనక్కి వస్తుంది. ఆ జీవులే తిరిగి రకరకాలైనటువంటి అనుభూతులు పొందడానికి మళ్ళీ రకరకాలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థంతో కలిసి కొంతమంది జీవులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వారి వారి అనుభూతుల్ని పొందడం కోసం వస్తూ ఉంటారు. ఇది అయ్యే పని కాదండి, అయ్యే పని కాదు. మరి అవగొట్టుకోవాలి, మరి మన ప్రయత్నం చేసుకోవాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అంటే మన ప్రయత్నం ఇంకా చెయ్యాలి. విసుగురానంత ప్రయత్నం, అసలు విసుగు అనేది రాకుండా ప్రయత్నం చేస్తే లోపల వాడు పోనీలే వీడు ఇంత ప్రయత్నం చేస్తున్నాడు కదా, మన ప్రయత్నం ఇద్దామని వాడికి తన ఊపు అందిస్తాడు, తన శక్తిని అందిస్తాడు. అందించినప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు అవి మన జీవితంలోకి మనం చిన్న చిన్న వాటి దగ్గర నుంచి మనం ప్రారంభించి మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది భగవంతుడి యొక్క వైభవం. తర్వాత చెప్తాడు, ప్రకృతిం స్వా అష్టభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృష్ణాం అవశం ప్రకృతేశ్వరాత్. ఇక్కడ చెప్తూ ఉంటాడు, జీవుడికి ఈశ్వరుడికి ఉన్నటువంటి చక్కటి భేదం గురించి చెప్తూ ఉంటాడు. జీవులు వారి వారి కర్మలకు లోబడి వారి వారి మన ప్రవృత్తులకు వశులై అస్వతంత్రులై ఉంటారట. అస్వతంత్రులై అంటే ఇండిపెండెన్స్ లేదండి జీవులకి, అది చెప్తున్నాడు ఇక్కడ. జీవులు అనేటటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ కాదు. మనం ఎంత స్వాతంత్రం కోసం పోరాటం చేసినా మనం ఇండిపెండెన్స్ కాదు. అంటే మనం బద్ధులమే. దేనికి మనం బద్ధులం? మన కర్మలకు బద్ధులం, మన ఇంద్రియాలకు బద్ధులం, మన ప్రవృత్తికి బద్ధులం. ఈ బద్ధత్వాన్ని బయటపడి మనకి ఇండిపెండెన్స్ రావాలి అంటే ముందు దీంట్లోంచి బయటపడాలి. అసలు నువ్వెవరో నీకు తెలియాలి కదా. ఆ తెలియజేసినప్పుడు మాత్రమే వీటి నుంచి మనం బయటపడతాం. లేకపోతే మనం బయటపడటం అన్నది సంభవం కాదు. అలా నిన్ను బయటపడేస్తాను రా, నువ్వు రోజు పొద్దున సాయంత్రం నా ప్రేయర్ చేసుకో అని చెప్పినటువంటి వారు మాస్టర్ సివి గారు. నువ్వు ఏడిసేవలే, ఈ సాధనలన్నీ చేయాలంటే ఈ ప్రస్తుతం ఉన్న కలియుగంలో నీకెక్కడవుతుంది, నువ్వు నాతో అనుసంధానం చెందు, ప్లీజ్ హ్యావ్ ఎ లింక్ విత్ మీ. చూడండి, అది కూడా ఆయన ఎలా చెప్పారు, నువ్వు నాతో అనుసంధానం చెందు, నేను నిన్ను బయటికి లాగుతాను అని అన్నారు. ఆయన ఎవరు? ఆయనే. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆయనతో అనుసంధానం చెందినటువంటి ఆయన మామూలుగా ఒక వ్యక్తిగానే పుట్టినప్పటికీ ఆయన సాధన ద్వారా తనలో ఉన్న నేనుతోటి ఎప్పుడైతే అనుసంధానం చెందారో, మీరు నాతో లింకప్ పెట్టుకుంటారా, నేను మిమ్మల్ని నేను నా అంతటి వాళ్ళని చేస్తాను అని అన్నారు. నా అంతటి వాళ్ళు అంటే ఆయన ఎంతటి వాడయ్యారో మనల్ని కూడా అంతటి వాళ్ళు చేస్తారు అని. మనం అది కూడా చేయలేకపోతాం మనం. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అదేదో జరిగిపోతే బాగుండు, తెల్లారిపాటికి నేను కోటీశ్వరుని అయిపోతే బాగుండు, తెల్లారిపాటికి నేను యోగిని అయిపోతే బాగుండు, తెల్లారిపాటికి నాకు ముక్తి వచ్చేస్తే బాగుండు. ఏవి రావండి, ఇవన్నీ మనకి భ్రమలు, మనకి రావు. ఏదైనా ప్రయత్నపూర్వకంగా సాధన చేసి సాధించుకుంటే మాత్రమే మనకి ఇవన్నీ వస్తాయి. అప్పుడే మన కర్మబంధం నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కర్మలు బంధం నుంచి బయటపడాలి అంటే కర్మలు మానేయటం కాదు, కర్మలు అంటకుండా పని చేయటం అనేటటువంటిది యోగస్థు కర్మ కౌశలం అని చెప్పాడు. విత్ స్కిల్ఫుల్ యాక్షన్ ఉండాలి. ఏం చేయకుండా నేను కూర్చుంటానంటే పనులు అవ్వవు, ఏదో ఒకటి చేయాలి. రిటైర్మెంట్ అయిపోయానండి, ఇక నేను ఏ పని చేయటం అంటే కుదరదండి. గాలి పీలుస్తున్నావు, అది కూడా నువ్వు చేసే పని. పొద్దున్న ఇంట్లో భోజనం పెడితే తింటున్నావు, టిఫిన్ తింటున్నావు, మాత్రలు మింగుతున్నావు, అన్నీ చేస్తున్నావు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే ఈ పనులు చేస్తున్నావు. పొద్దున్నే మా టిఫిన్ పెడుతుందండి, మధ్యాహ్నం భోజనం పెడుతుందండి, దాంతోపాటు ఇన్ని మాత్రలు మింగుతున్నావు అండి, మధ్యలో కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు వస్తే మందు రాయించుకొని మసాజ్ చేయించుకొని జండు బాములు రాయించుకుంటున్నావు అండి. మరి ఇవన్నీ పనులే కదా. ఇది కాకుండా కర్మలు అంటకుండా కర్మలు ఎలా చేయాలి, కర్మలో అకర్మని అకర్మలో కర్మని ఎలా చూడాలి చెప్పేసుకున్నాం మనం వాటి గురించి. అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి, కర్మయోగంలో చెప్పేశాడు. అవన్నీ చెప్పి మళ్ళీ ప్రకృతిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా బద్ధులై ఉన్నారు, వాళ్ళ కర్మలకు బద్ధులై ఉన్నారు, ప్రకృతికి వశులై ఉన్నారు. వాళ్ళని బయటపడేయాలి అంటే నువ్వు నీలో ఉన్నటువంటి ఆ తత్వంతో నువ్వు ఎప్పుడైతే నువ్వు సంబంధం పెట్టుకున్నావో మెల్లిమెల్లిగా దారిస్తుంది. పోన్లే వీడెవడో ఆయనతో పెట్టుకుంటున్నాడు, మా ఆయనే కదా పోన్లే అని అంటుంది ఆవిడ. అందుకనే శివుడు పార్వతి లక్ష్మీనారాయణులు వీళ్ళందరూ ఎందుకు చెప్తారు అనుకుంటారండి? ఆ తత్వము ప్రకృతి, ఆ తత్వము ప్రకృతి, ఆ తత్వము ప్రకృతి.
మనందరం ప్రకృతితో ఎప్పుడైతే ఉన్నామో ప్రకృతి నుంచి ఆ తత్వంలోకి మనం వెళ్ళాలంటే ప్రకృతి సహకరించాలి. ప్రకృతి సహకరించకుండా కుదరదు. అందుకనే అమ్మవారి పూజలు అమ్మవారికి సంబంధించినవి ఎందుకు చేసుకుంటాం? అమ్మ నాకు కొంచెం దారి, అలా కాకుండా అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి, వీడు 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 ఇక్కడే ఉంటాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడు నా ప్రకృతి దాటిపోతాడేమో అని భయం వేస్తుంది. కానీ వీడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మ నాకు ఇల్లు కట్టుకోవాలి నాకు డబ్బులు ఇవ్వవా, నాకు కారు కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వవా, మావిడి బంగారం కొనాలి డబ్బులు ఇవ్వవా అని అడుగుతున్నాడు అంటే పర్లేదు, వీడు నా ప్రకృతిలోనే ఉంటాడు అని అమ్మవారు అలాగే నాన్న అంటూ ఉంటుంది. ఈ దాటి అమ్మ నేను నాన్న దగ్గరికి వెళ్తాను అంటే వెళ్దుగానే అని రకరకాల భ్రమలు పెడుతుంది. ఇన్ని భ్రమల్ని కూడా తట్టుకొని నేను ఆ తత్వంతో వెళ్తాను, నాకు ఆ తత్వమే కావాలి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో పోన్లే పాపం అని చెప్పేసి ఆవిడ దారిస్తుంది. దానికోసం మనకి ఎన్ని సాధనలు ఎన్ని మాయలు దాటకపోతే ఎట్లా కుదురుతుంది? ఏమీ చేయమంటే ఇక్కడ ఇలాగే ఉంటాం. అమ్మవారు అలాగే చూస్తూ ఉంటుంది. ప్రకృతిలో జీవుల్లాగా వెళ్ళిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఈ చక్రం దాటాలి అంటే ఆ తత్వంతో వెళ్ళాలి. ఆ తత్వం ఎక్కడో లేదు, నీలో నీవై ఉన్నది అని చెప్పేది మనకు భగవద్గీత. అక్కడికి తీసుకెళ్తుందండి మనల్ని. ఏదో ఆషామాషిగా చెప్పేసుకొని ఆహా భగవద్గీత వింటే పుణ్యం వస్తుందండి. భగవద్గీత వింటే కాదు, పుస్తకం చూస్తే కాదు, తల కింద పెట్టుకుంటే కాదు, మీరు బట్టి పట్టేయటం కాదు, ఏమి చేసినా పుణ్యం రాదండి. భగవద్గీతలో చెప్పినటువంటి ఆ విషయాలని అర్థం చేసుకొని ఆచరణలోకి తెచ్చుకుంటే మాత్రమే భగవద్గీత ఉపయోగపడుతుంది. లేకపోతే మన ఇంట్లో షెల్ఫ్ లో ఒక డిజైన్ ఒక పుస్తకం లాగా ఉంటుంది. మా ఇంట్లో కూడా భగవద్గీత ఉందండి. రోజు పొద్దున్నే మేము దానికి ధూపం వేసి ఒక అగరవత్తి అక్కడ దాన్ని ఏమంటారు ఒక పుష్పం పెడతామండి, మాకు పుణ్యం వచ్చేస్తుందనే భ్రమలో బతికేస్తున్నామండి అని అనుకుంటాం మనం. అలా ఉంది. సో ఈ తత్వాన్ని మనం మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. అంతవరకు స్వామి చెప్పినటువంటి చక్కటి ధ్యానాన్ని మనం చేసుకుంటూ మనం ఆకాశ స్వరూపులమై మనలో ఎలా ఉన్నామో అంతర్యామి స్వరూపులుగా మన ధ్యానం కొనసాగి మన సాధన ఆ స్థితికి చేరాలి. దానికోసం మనం చేసేటటువంటి ప్రతి ప్రయత్నానికి భగవంతుడు మనకి ఊతమివ్వాలని, చేయూతనివ్వాలని, శక్తినివ్వాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జయ గురుదేవ్.